వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తోంది. ఒక పక్కన ఇక్కడ మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. వాళ్ళ మీద నిఘా పెట్టారు సిఐడి సీతారామాంజనేయులు, అలాగే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి ఈసీ కంప్లైంట్ ఇవ్వడాలి, ఇవన్నీ కూడా జరిగే. గతంలో జడ్జిలకు సంబంధించి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని కూడా కంప్లైంట్స్ అనేవి మనం చూడటం జరిగింది. ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తోంది అంటే, ఆంధ్రప్రదేశ్ లో సరే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు, అధికారుల వ్యవహార శైలి అనేది చాలా అనుమానాస్పదంగా ఉంది. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, అమరావతికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ ఫైల్స్ కావచ్చు, ఏదైతే కేసులు నమోదు చేశారో, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు నమోదు చేశారో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఫ్యాబ్రికేట్ చేయబడ్డాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా సిఐడి ఉన్నతాధికారి కొల్లి రఘురాం రెడ్డి ఆయన వేరే ఏదో స్టేట్ కి ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నారు. ఎన్నికల ప్రహసనానికి సంబంధించి పర్యవేక్షకుడిగా, పరిశీలకుడిగా ఒక 10 జిల్లాలను ఆయనకి ఇవ్వబోతున్నారు అనేది తెలిసింది. అయితే ఇది ముందు నుంచి తెలిసే నిన్న ఆగమేఘాల మీద ఉత్తర్వులు ఇచ్చి ఆయన వ్యక్తిగత సిబ్బందితో ఈ మొత్తంలో కూడా ఇది చేయించారు. ఎందుకంటే మొత్తం ఎన్ని కేసుల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, సిట్ కి సంబంధించి ఆయన ఎన్నింట్లో ఉన్నారు అనేటువంటి వివరాలు మనం చూసినప్పుడు చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి అనేది చెప్పుకోవాలి. సో ఆయన అస్సాం వెళ్తున్నారు 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఇది చేయడానికి, ఎన్నికల పరిశీలన చేయడానికి. సో ఎందులో ఉన్నారు, ఏ కేసుల్లో ఆయన ఉన్నారు అనేది చూస్తే కనుక ఈ మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, లేదంటే నారాయణ గారికి సంబంధించినటువంటి కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఏవైతే ఈ కేసులు నడుస్తున్నాయి వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, మొత్తం అన్నింటికి సంబంధించి సిట్ లో ఈయన ప్రధానంగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన అక్కడికి పంపించేటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో వీటిని తగలబెట్టడం జరిగింది నిన్న వ్యక్తిగత సిబ్బందితో. అయితే ఏం చెప్పారు, జిరాక్స్ మిషన్ లో మిగిలిపోయినటువంటి పేపర్లు మాత్రమే కవరింగ్ ఇచ్చారు. జిరాక్స్ పేపర్లో మిగిలిపోయిన పేపర్లు అలా తగలబెడతారా, మరి ఇంకెన్ని తగలబడ్డాయో అంటే ఇక్కడ ఆ సాక్ష్యాధారాల ధ్వంసం అనేది జరుగుతోంది. మరి దీని వెనకాల డ్యామేజ్ గురించి మాట్లాడుకోవాలంటే మనం తెలంగాణకు వెళ్ళాలి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం ఎంత రేపింది అనేది అందరికీ తెలిసిందే, చేసినటువంటి ప్రణీత్ రావు వీళ్ళందరూ చేసినటువంటిది. సో దాంట్లో 47 హార్డ్ డిస్కులు, ఓవరాల్ గా 47 హార్డ్ డిస్కుల్ని కట్టర్ తోటి కట్ చేసేసారంటే మళ్ళీ వాటిని ఉపయోగించకుండా అందులో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అది బయటికి రాకుండా. ఇందులో కేవలం ఈ 10 ఏళ్లలో ఈ నాయకుల మీద పెట్టినటువంటి నిఘా మాత్రమే కాదు, వాళ్ళ కాల్ రికార్డ్స్ మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల తరపడి ఉగ్రవాదులకు సంబంధించి, తీవ్రవాదులకు సంబంధించి, మావోయిస్టులకు సంబంధించి, అలాగే డ్రగ్ మాఫియాకి సంబంధించి వాళ్ళ రూట్ మ్యాప్స్ ఏంటి, ఎవరున్నారు అంటే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ లెవెల్ వరకు ఆ హైరార్కీ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నింటినీ కూడా సమగ్రంగా పెట్టినటువంటి డేటా ఆ ఇంటెలిజెన్స్ దాంట్లో ఉండింది. ఇప్పుడు అది మొత్తం పోయింది. సో ఆ డేటా మొత్తం పోయింది అంటే ఇంకా రికవరీ చేయడానికి కానీ ఇంకోటి ఏమవుతోంది తెలియట్లా. ఇప్పుడు అదే భయం పట్టుకుంది తెలంగాణ పోలీస్ శాఖకి. మొత్తం ఈ అసాంఘిక శక్తులకు సంబంధించినటువంటి కీలక డేటా అందులో ఉంది, కొన్ని ఏళ్ల తరబడినటువంటి డేటా. వీళ్ల దుందుడుకుతనంతో, వీళ్ల స్వార్థంతో ఇప్పుడు మొత్తం రాష్ట్ర భద్రతకే ముప్పు తీసుకొచ్చారు వీళ్ళు. ఇది వాస్తవం, రాష్ట్ర భద్రతకే వీళ్ళు ముప్పు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ డేటా మొత్తం పోతే ఏమవుతుంది అని చెప్పి చాలా భయపడుతున్నారు. మొత్తం ఎన్నో ఏళ్లుగా సేకరించినటువంటి ఈ వివరాలు ఇవన్నీ కూడా ధ్వంసం చేసేస్తే ఏం చెప్పుకోవాలి. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 47 హార్డ్ డిస్కుల్లో ఉన్నటువంటి ఎస్ఐబి డేటా మొత్తం అంతా కూడా ఇందులో మిస్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు రికవరీ చేయడానికి ఏం చేయాలో కూడా తెలియట్లేదు అని చెప్పి తల్లబట్టుకున్నారు. సో చాలా గోప్యత కూడా పాటిస్తున్నారు. ఈ డిలీట్ మీద పోలీస్ వర్గాలు ఎక్కడ నోరు కూడా వాళ్ళు విప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మనకి నేను కల్పించింది కేవలం శాంపిల్ మాత్రమే. అలాగే రేపో మాపో డీజీపీ కూడా ట్రాన్స్ఫర్ తప్పదు, ఆయన్ని కూడా వేరే చోటకి పంపించబోతున్నారు అనేది తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా ఏమైపోయిందంటే రాజకీయ కక్ష సాధింపులు అనేటువంటి ఒక పాయింట్ తోటి, వాళ్ళ ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవాలనే ఒక పాయింట్ తోటి ఈ మొత్తం కుట్రకి తెరలేపారు. అటు తెలంగాణ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ఆంధ్ర ప్రభుత్వం కానీ అనేది ఇందులో స్పష్టంగా అందుతున్నటువంటి సమాచారం. సో ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది అంటే, ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసుల్లో కూడా కీలకమైనటువంటి ఆధారాలు, తప్పుడు ఆధారాలు, వాళ్ళకి ఫేవర్ గా లేనటువంటివి, వీళ్ళ మీద ఫ్యాబ్రికేట్ చేసినటువంటివి, వీటన్నిటినీ కూడా మొత్తం ధ్వంసం చేయడం ఒకటే కాకుండా
ఏదైతే అంతకు ముందు ప్రభుత్వాలు సేకరించి పెట్టి ఉంచాయో ఈ ఉగ్రవాదులు గాని అసాంఘిక శక్తులకి సంబంధించి సమాజానికి చేటు అనేటువంటి వాటి సమాచారం, చాలా కీలకమైన సమాచారం, అది కూడా తెలంగాణలో ధ్వంసం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అయిపోయిందా, అవ్వబోతోందా అన్న అనుమానాలను ఇప్పుడు రేకెత్తిస్తోంది. ఇది చాలా కీలకంగా ఉన్నటువంటి ఒక అప్డేట్. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో పోలీస్ శాఖ చాలా కష్టపడుతుంది. మొత్తం ఆ డేటా అంతా మళ్ళీ ఎలా రికవర్ చేయాలి, ఎలాగ దీని నుంచి వచ్చే ఉపద్రవాలని ఎలాగ అడ్డుకట్ట వేయాలి అని. వేరే ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వీటన్నిటికీ సంబంధించి వాళ్ళ మీదకి ఎటువంటి మచ్చ రాకుండా, ఎటువంటి ఆధారం లేకుండా చేసేటువంటి ఒక తతంగం నడుస్తోంది అనేది బహిరంగ రహస్యంగానే మిగిలిపోయింది. ఏం చెప్పాలి? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ప్రజలు ఓట్లేసి, ప్రజలు పన్నులు కట్టి, వాళ్ళకి జీతాలు ఇస్తూ మమ్మల్ని పరిపాలించండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని ఇస్తే కేవలం వ్యక్తిగత లేదంటే రాజకీయ కక్షల్లో భాగంగా, కక్ష సాధింపుల్లో భాగంగా చేస్తూ ఈ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు? దీని మీద కూలంకషంగా చాలా పెద్ద చర్చ జరగాలి. సమాజం మొత్తం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సమాజ హితం కోసం. రేపొద్దున్న సంఘ విద్రోహ శక్తులన్నిటికీ మన డేటాలు ఏం లేవు కదా, మనం ఏదన్నా చేసుకోవచ్చని మళ్ళీ వాళ్ళ కార్యకలాపాలు ఇవన్నీ కూడా మొదలు పెడితే బలైపోయేది సామాన్యులు మాత్రమే. సో అధికారులు జాగ్రత్త. రాజకీయ నాయకులు చెప్పారని ఆ పార్టీ కొమ్ము కాయడం, ఈ పార్టీ కొమ్ము కాయడం, వీళ్ళలాగా వాళ్ళనిలాగా చూసుకోవడం, ఇది కాదు మీకు ఇచ్చినటువంటి పని. ప్రజల శాంతి భద్రతలు అనేవి మీకున్నటువంటి ప్రథమ కర్తవ్యం. దాన్ని మీరి వ్యక్తిగత గోప్యత గురించో లేదంటే ఇతరత్ర కార్యక్రమాల గురించో వెళ్ళేటట్లయితే గనక సమాజాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు అవుతారు అని చెప్పి ప్రజల భావన 100%. సో మరి మీరే ఉంటారు దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.